Hello everyone, welcome to Know Beyond by Chittibab. So in this video, I would like to give you another ninth class lesson, fourth unit. From fourth unit, I'm going to give you a reading. So let us get into the lesson, wasting no time, and discuss what the unit is about. Right, Unit 4, Environment అనే లెసన్ గురించి మనం మాట్లాడుతున్నాం. Environment, yes. ఈ ఎన్వైరన్మెంట్ అనే యూనిట్లో మనకి 3 రీడింగ్స్ ఉన్నాయి. ఒకటి, వాట్ ఈస్ ఎ మ్యాన్ వితౌట్ బీస్ట్స్, వితౌట్ ద బీస్ట్స్. తర్వాత ద రివర్ హోమ్ కాంట్ క్లైమ్ ట్రీస్ ఎనీమోర్ అనేటటువంటి 3 లెసన్స్ ఉన్నాయి. సో వాట్ ఇస్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్స్ అనే ఏ రీడింగ్ ని ప్రస్తుతానికి మనం స్టడీ చేద్దాం. సో లెట్ us గెట్ ఇన్ టు ద లెసన్. చూడండి, ఇక్కడ పిక్చర్ చూసినట్లయితే ఒక డెడ్ ఎలిఫెంట్ కనిపిస్తుంది. అంటే హౌ హ్యూమన్స్ ఆర్ అఫెక్టింగ్ ది ఎన్వైరన్మెంట్ అనేటటువంటి ఎన్వైరన్మెంట్ అనే లెసన్ మనం నేర్చుకుంటాము. ఓకేనా? సో జనరల్ ఇష్యూస్ యూ కెన్ ఈజీలీ నో ఇట్. వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ బీస్ట్స్ అనేది ఈ లెసన్ లో మనం ఇప్పుడు చూద్దాం. చూసినట్టయితే చూడండి, పీపుల్ చూస్ డిఫరెంట్ వేస్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు, చాలా మంది ప్రయత్నించారు, చాలా చేశారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఇక్కడ హియర్ ఈజ్ అ స్పీచ్ డెలివర్డ్ బై రెడినియన్ చీఫ్ సీటల్ మోర్ దాన్ అ సెంచరీ ఎగో టు సేవ్ హిస్ ల్యాండ్. ఇప్పుడు ఈ లెసన్ లో మనకి చీఫ్ సీటల్ అనే ఒక రెడ్ ఇండియన్ ట్రైబ్ కు చెందించిన నాయకుడు మాట్లాడినట్టు మాటలు. ఈ మాటలు దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే మాట్లాడారు అనమాట. ఆయన ఇప్పుడు చెప్పినే కాదు, ఆల్మోస్ట్ సెంచరీ ఎగో, దాదాపు 100 సంవత్సరాల క్రితం ఆయన మాటలు మాట్లాడారు. తన తన భూమిని కాపాడుకోవడం కోసం, తన ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఇది మాట్లాడడం జరిగిందనమాట. చీఫ్ సీటల్ బికేమ్ వరల్డ్ ఫేమస్ ఫర్ ఎ మూవింగ్ స్పీచ్ he made in 1854, just before his lands were taken from him and his people. తన భూములు తన నుంచి తన ప్రజల నుంచి తీసుకోవడానికంటే ముందు 1854లో ఈయన ఈ మాటలు మాట్లాడడం జరిగింది. అంటే అప్పట్లో కాలనైజేషన్ జరుగుతుంది కదా. ఈ కాలనైజేషన్ లో కలోనియల్ గవర్నమెంట్స్ ఆయా దేశాల్లో ఉన్నటువంటి సంపదని, మనుషుల్ని చాలా ఇబ్బంది పెట్టారనే విషయం మనకు తెలుసు. ఇండియన్ హిస్టరీలో కూడా ఆ రోజులు ఉన్నాయి. అలాగే ఈ రెడ్ ఇండియన్ చీఫ్ కూడా ఆ కాలనైజేషన్ యొక్క ఎఫెక్ట్ పడింది అనమాట. అప్పుడు 1854లో అయిన ఈ స్పీచ్ కూడా జరిగింది. అండ్ సీటల్స్ వర్డ్స్ రెజనేట్ వెరీ వెల్ ఇన్ ది ఎన్వైరన్మెంటల్ కమ్యూనిటీ. ఎవరైతే ఎన్వైరన్మెంటల్ కమ్యూనిటీ, ఎన్వైరన్మెంట్ కాపాడాలనుకుంటారో తన మాటలు దే రీవైబ్రేట్ ఇన్ ద మైండ్స్. అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. They are in face considered to become like gospel of the greens. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాటల్ని ఓకేనా ఈ పచ్చదనం లేదా పర్యావరణానికి దేవుడి మాటలుగా కూడా చెప్తారు అనమాట. అంత గొప్ప మాటలు ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు ఆయన, ఆయన ల్యాండ్స్ ఎవరు తీసుకున్నారు అనే అంశాలు మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా, how can you buy or sell the sky, the warmth of the land? The idea is strange to us. చీఫ్ సీట్లు అంటున్నాడు అనమాట. ఏదైతే కలోనియల్ గవర్నమెంట్ ఉందో ఆ రోజులో వాళ్ళ అధికారులతోటి వాళ్ళతోటి అంటే తను డైరెక్ట్ తన స్పీచ్ ఇస్తా ఉన్నాడు. ఏమనంటే అసలు ఆకాశాన్ని ఎవరు కొనగలుగుతారు, అలాగే భూమి యొక్క ఆప్యాయతని, వేడిని ఎవరు కొనగలుగుతారు? ఈ కొనడం అమ్మడం అనేటటువంటి ప్రక్రియ నాకు చాలా కొత్తగా ఉంది. మాకైతే తెలియదు, బికాస్ వీఆర్ ట్రైబ్స్ లివింగ్ సమ్వేర్ ఫార్ ఫ్రమ్ ద సివిలైజ్డ్ సొసైటీ. సో వాట్ వీ డూ is simply we just enjoy living in the nature very natural. అంతేగాని కొనడం అమ్మడం లాంటి మాకేం తెలియదు.
If we do not own freshness, right? If we do not own the freshness of air and the sparkle of water, how can you buy them from us? If మీకు మంచి చల్లటి గాలి, మంచి ఓన్ ఫ్రెష్నెస్ ఆఫ్ ఎయిర్, అలాగే స్పార్కిల్ ఆఫ్ వాటర్, నీ తగ్గ నీళ్లు, నీటిలో ఉన్న రిఫ్లెక్షన్, ఇవన్నీ లేకపోతే వాటిని మా దగ్గర నుంచి ఎలా కొనగలుగుతాం? న్యాచురల్ గా మేము చక్కగా ఉన్నాం కాబట్టి కదా మా దగ్గర నుంచి భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నారు మీరు అని చెప్పి ఆయన అనడం జరిగింది. తర్వాత ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ సేక్రెడ్ టు మై పీపుల్. కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా మాకు చాలా పవిత్రమైనది. ఇట్స్ సేక్రెడ్ వన్, హోలీ వన్. ఎవ్రీ షైనింగ్ pine needle, every sandy shore, and every mist and dark woods, every clear and humming insects are holy in the memory of and experience of my people. So చక్కగా మెరుస్తున్నటువంటి పైన్ ముళ్ళు దగ్గర నుంచి, అలాగే ఇసుక తెన్నెలతో ఉన్నటువంటి ప్రతి సీషోర్, ఒక నదీ తీర ప్రదేశం, అలాగే సముద్ర తీర ప్రాంతం నుంచి, ఎవరి మిస్ట్ అండ్ డార్క్ వుడ్స్, చెట్ల మీద పడే ప్రతి మంచు బిందువు, అలాగే ఎంతో థిక్గా ఉన్నటువంటి ఫారెస్ట్ల దగ్గర నుంచి, వెరీ క్లియర్ అండ్ హమ్మింగ్ ప్రతి ఎవరి చిన్నగా శబ్దాలు చేసే ప్రతి కీటకం దగ్గర నుంచి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హోలీ ఇన్ ద మైండ్స్ అండ్ మెమరీస్ ఆఫ్ మై పీపుల్. నా ప్రజల గుర్తులు, నా పూర్వీకుల గుర్తులు, ఇవన్నీ కూడా మాకు చాలా పవిత్రమైనటువంటివి. అండ్ ద సాప్ విచ్ కోర్సెస్ త్రూ ద ట్రీ carries the memory and experience of my people. The sap అంటే చిన్న మొక్క ఎప్పుడైతే పెరిగి వటవృక్షంగా పెద్ద చెట్టుగా మారుతుందో, ఆ చెట్టు నా ప్రజల యొక్క, నా పూర్వీకుల యొక్క అనుభవాన్ని తనలో దాచుకుంది. అది నాకు చాలా పవిత్రమైనది. The sap which courses through the tree carries the memories of my red man. ఎవరైతే ఈ పెరిగినటువంటి చెట్లు, మా రెడ్ మ్యాన్ ఎవరైతే మాకంటే ముందు ఈ ప్రదేశాల్లో జీవించారో వాళ్ళ యొక్క గుర్తులు మాకు వదిలేసి వెళ్ళినటువంటివి అవన్నీ కూడాను. అంతేగాని ఇవాళ నేను తీసేసుకుంటాను, లాగేసుకుంటానంటే కుదరదు. ఎందుకని? ఇవన్నీ మెమరీస్ ఆఫ్ మై ఓన్ పీపుల్, ఇవన్నీ కూడాను మాకు చాలా పవిత్రమైనటువంటివి అని సీఫ్ రిటర్ చెప్పడం జరిగిందనమాట. అంటే ఆయన ప్రతిది, అంటే ఇప్పుడు ప్రకృతిలో పెరిగే ప్రతిదీ కూడాను చాలా పవిత్రమైనటువంటిది, చాలా పవిత్రమైనది అనే అభిప్రాయంలో సీఫ్ సీటర్లు ఇక్కడ ఉన్నట్టుగా మనం గమనించడం జరుగుతుంది అనమాట. ఇంకా తర్వాత ఆయన ఏమన్నారో చూద్దాం. We are part of the earth and is a part of us. మేము భూమిలో భాగం, అలాగే భూమి మాలో భాగం. మా నుంచి దాన్ని వేరు చేయలేం. ద పర్ఫ్యూమ్డ్ ఫ్లవర్స్ ఆర్ అవర్ సిస్టర్స్. మంచి చక్కటి సువాసన వచ్చేటువంటి పూలు మా అక్క చెల్లెళ్ళాయి. అలాగే ద డియర్, ద హార్స్, ద గ్రేట్ ఈగల్, దీస్ ఆర్ అవర్ బ్రదర్స్. అడవిలో పెరిగేటువంటి దుప్పులు, గుర్రాలు, అలాగే ఆకాశంలో ఎగిరేటటువంటి గ్రద్దలు, అంటే పక్షులు, పశువులు, ఇవన్నీ కూడాను మాకు అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు. ద రాకీ క్రెస్ట్, ద జ్యూసీస్ ఇన్ ద మీడోస్, the body heat of pony and the man all belong to the same family. అలాగే రాళ్లతో పెరిగినటువంటి రాళ్ల గుట్టలు, నదీ చలయేళ్లు పారేటటువంటి రాళ్ళు, తర్వాత చక్కటి సువాసనలు, జ్యూసీగా ఉండేటువంటి మీడియోస్, సముద్ర ఇది మా పచ్చిక బయళ్ళు, ఓకేనా. అలాగే గుర్రపు పిల్లలు, దాని నుంచి వచ్చేటువంటి వేడి, మనుషులు, మేమందరం ఒకటే కుటుంబం ఇక్కడ. అంతేగాని అవి జంతువులు, మేము మనుషులు కాదు. వీఆర్ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. సో కాబట్టి when the great chief in Washington sends a word that he wishes to buy our land, he asks much of us. అంటే మా భూములు నేను కొంటానని ఎక్కడో వాషింగ్టన్ లో కూర్చొని మీరు ఊరికి ఒక ఉత్తరం పంపించినంత మాత్రాన, లేదంటే ఒక ఇన్స్ట్రక్షన్ పంపించినంత మాత్రాన మీరు ఏదో భూములు మాత్రం అడుగుతున్నారు కాదు, మీరు ఇంకా దానికి మించి ఎన్నో విషయాలు మా నుంచి తీసుకుంటున్నారు అని అర్థం. కాబట్టి the great white chief sends a word that he will reserve us a place so that we can live comfortably
టు అవర్ సెల్స్. కాబట్టి మా గ్రేట్ ఇండియన్ చీఫ్ ఎక్కడో వాషింగ్టన్ లో కూర్చొని మేము మీకు వేరే భూములు ఇస్తాం, మీ భూములు మాకు ఇచ్చేసేయండి అని మీరు చాలా సంతోషంగా ఉండేలా చూసుకుంటాము అని చెప్తున్నారు. కానీ హీ విల్ బి అవర్ ఫాదర్ అండ్ వీ విల్ బి హిస్ చిల్డ్రన్, అండ్ ఆయన మాకు తండ్రిలాగా చూసుకుంటాం, మేమందరం వాళ్ళ పిల్లలుగా చేస్తామని ఆయన చెప్తున్నారు. గ్రేట్ ఇండియన్ చీఫ్, గ్రేట్ వైట్ చీఫ్ ఫ్రమ్ వాషింగ్టన్. సో వీ విల్ కన్సిడర్ యువర్ ఆఫర్ టు బై ల్యాండ్. అయితే మేము మీ భూమిని మీకు ఇచ్చేస్తాం, మేము కన్సిడర్ చేస్తాం. వాట్ ఈస్ యువర్ ఆఫర్, వాట్ ఎవర్ ఈస్ యువర్ ఆఫర్ వీల్ కన్సిడర్ ఇట్. బట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ నాట్ బి ఈజీ. కానీ అది అంత ఈజీ కాదు. అని ఫర్ దిస్ ల్యాండ్ ఈ సీక్రెట్ టు us. కారణం ఏంటంటే ఈ భూమి మాకు ఎంతో పవిత్రమైనటువంటిది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత దిస్ షైనింగ్ వాటర్ that moves in streams and rivers is not just water but the blood of our ancestors. ఇప్పుడు ఈ చక్కగా గలగల పారే ఈ సెలయేరు నీళ్లు ఏవైతే పారుతున్నాయో చక్కగా సూర్యుడి కాంతికి చంద్రుడి కాంతికి మెరుచుకుంటూ చక్కగా మెరుస్తూ ఉంటాయి కదా, మెరుచుకుంటూ అవి పారుతున్నాయో, ఇది కేవలం వాటర్ కాదు, నీళ్లు మాత్రమే కాదు, మా పూర్వీకుల యొక్క రక్తం. ఎందుకని వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఈ నదుల్ని పొల్యూట్ చేయకుండా మా కోసం ఎంతో పవిత్రంగా మాకు ఇచ్చారు. ఇవి వాళ్ళ గుర్తులు. ఇఫ్ యూ సెల్ యువర్ ల్యాండ్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ బ్లడ్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్. అప్పుడు మేము గనక మీకు భూములు అమ్మేస్తే గనక గుర్తుపెట్టుకోండి, ఇవి మా పూర్వీకుల యొక్క బ్లడ్. మన పూర్వీకుల్ని, మన పెద్దల్ని, మనల్ని మనం ఎంత గౌరవించుకుంటామో ఈ నదిని కూడా మీరు అంతే గౌరవిస్తాము అంటే అప్పుడు మీకు భూములు ఇస్తాం. తర్వాత if we sell your land you must remember that it is sacred and you must teach your children that it is sacred and that is each ghostly reflection in the clear water of the lakes tells of events in the life of my people. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరే భావించడం కాదు, మీ పిల్లలకు కూడా టీచ్ చేయాలి. టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ దిస్ ఈస్ sacred blood and flesh of people of Red Indians and treat them with so kind-heartedness. అలాగే నీళ్ళలో కనపడే ప్రతి ghostly reflection కూడాను it talks about the memories of my people. They are reflections of my ancestors. They are shades of my ancestors అని చెప్తున్నారు. The water's murmur is the voice of my father's father. ఆ నీళ్లు పారేటప్పుడు వచ్చే శబ్దం అది కేవలం నీటి శబ్దమే కాదు, మా నాన్నగారి యొక్క, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారి యొక్క మాటలు అవన్నీ. అంటే మా పూర్వీకులందరూ కూడాను ఇక్కడే బ్రతికారు, ఇక్కడే చనిపోయారు. కాబట్టి మా పూర్వీకుల యొక్క గుర్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, మేము ఇక్కడికి సంబంధించిన వాళ్ళమే. కానీ మా భూమిని మీరు తీసేసుకుంటే కేవలం భూమిని మాత్రమే తీసుకుంటున్నట్టు కాదు, మా యొక్క గుర్తుల్ని, మా జీవన విధానాల్ని, మా కల్చర్ని మీరు లాగేసుకున్నట్టే, మా పూర్వీకులకి వాళ్ళ గుర్తుల నుంచి మమ్మల్ని దూరం చేసినట్టే. కాబట్టి ఒకవేళ మీకు భూములు కనుక ఇస్తే మేము ఎంత జాగ్రత్తగా ఈ ప్రకృతిని పాడు చేయకుండా చూసుకుంటున్నామో అంత జాగ్రత్తగా మీరు కూడా చూసుకుంటే మీకు భూములు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభిప్రాయం ఎలాంటి రీజన్ లేదు, వి గివ్ యూ అవర్ ల్యాండ్స్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. తర్వాత the rivers of our brothers quench our thirst. అలాగే ఈ నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను దే క్వెంచ్ అవర్ థర్స్ట్, అంటే మాకు దాహాన్ని తీరుస్తాయి. ఓకేనా? అండ్ ద రివర్స్ క్యారీ అవర్ క్యానోస్ అండ్ ఫీడ్ అవర్ చిల్డ్రన్. అలాగే మా పడవలు, క్యానోస్ అంటే బోట్స్ అని అర్థం. ఓకేనా? తెప్పలు అంటారు, చిన్న చిన్న పడవలు అనమాట. మా పడవలను మోసుకుంటూ మాకు అవి ఫుడ్ కూడా ఇస్తాయి, ఫిష్ అనో ఇంకా నది వాటర్ ద్వారా కొన్ని ఫ్రూట్స్ అనో పెరిగి మాకు ఫుడ్ కూడా పెడతా ఉన్నాయి ఈ రివర్స్ అనేది. సో ఇఫ్ వి సెల్ యూ అవర్ ల్యాండ్ యూ మస్ట్ రిమెంబర్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ ద రివర్స్ ఆర్ అవర్ బ్రదర్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నదులన్నీ కూడాను మాకు అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు అని మీ పిల్లలకు చెప్పండి, మేము కనుక మీ భూములు కనుక ఇచ్చేస్తే. అండ్ రివర్స్ అలాగే మీకు కూడా అన్నదమ్ములు లాంటివే. And you must henceforth give the rivers the kindness that you would give my brothers. అలాగే మా అన్నదమ్ములు మీరు ఎలాగైతే మీ తండ్రిలాగా చూసుకుంటాము, మీకు మంచి భూములు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్తున్నాం కదా,
అలాగే మా నదులను కూడా అలాగే అన్నదమ్ములుగా భావించి వాటి దయతో ఎలాంటి పొల్యూషన్కి గురి కాకుండా చూసుకోండి. అప్పుడు మీకు భూములు ఇవ్వడానికి మాకు ఎలాంటి లైక్ వీ హ్యావ్ నో రీజన్ ఫర్ నాట్ టు గివ్ యూ ఎనీ ల్యాండ్స్. మీకు ఇవ్వడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాను. తర్వాత ది ఎయిర్ ఈస్ ప్రెషస్. ప్రెషస్ అంటే ఇక్కడ పవిత్రమైంది లేదా ముఖ్యమైనది అని అర్థం కదా. ది ఎయిర్ ఈస్ ప్రెషస్ టు ద రెడ్ మ్యాన్ అండ్ ఫర్ ఆల్ థింగ్స్ షేర్ ద సేమ్ బ్రెత్. ద బీస్ట్, ద మ్యాన్, ద ట్రీ, ద మ్యాన్, దే ఆల్ షేర్ ద సేమ్ బ్రెత్. అంటే ఇక్కడ చూడండి, ద ఎయిర్ ఈస్ ప్రెషస్. మాకు చాలా పవిత్రమైన గాలి కూడా. ఎందుకని? మా రెడ్ ఇండియన్స్ అందరికీ, మీకు అవునో కాదో మాకు తెలియదు కానీ మాకైతే చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఆల్ థింగ్స్ షేర్ ద సేమ్ బ్రెత్. మేమందరం ఒకే విధంగా శ్వాస తీసుకుంటాం. అన్ని, ద బీస్ట్ జంతువులు కానీ, ద ట్రీస్ చెట్లు కానీ, ద మ్యాన్ మనుషులు కానీ, దే ఆల్ షేర్ ద సేమ్ బ్రెత్. మేమందరం ఒకే శ్వాస పీలుస్తున్నాం, ఒకే గాలిని పీలుస్తున్నాం. ద వైట్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు నోటీస్ ది ఎయిర్ హీ బ్రీత్స్. అప్పుడు అనుకున్న వైట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన గమనించలేదేమో ఆయన తీసేటటువంటి శ్వాసను, తన గాలి పీల్చుకునే గాలి అలాంటిది అనేది ఆయన చూసినట్లేదు. హీ డిడ్ నాట్ నోటీస్ ఇట్. లైక్ ఎ మ్యాన్ డయింగ్ ఫర్ మెనీ డేస్ ఈజ్ numb టు సచ్ స్టెంచ్. సో స్టెంచ్ అంటే స్మెల్ అనిపిస్తుంది. అయితే మనిషి చాలా కాలంగా చచ్చిపోతూ ఉంటాడు కదా, ఎలాగైతే సెన్సెస్ కోల్పోయాడో ఈ వైట్ మ్యాన్ కూడా అలాంటి సెన్స్ ని కోల్పోయారు అనమాట. ఏది? ఈ హ్యుమానిటీ అనే ఒక సెన్స్ ని, ప్రకృతి అనేటువంటి ఒక సెన్స్ ని కోల్పోయారు అని చెప్పి. బట్ ఇఫ్ వి సెల్ యూ అవర్ ల్యాండ్, మేము భూములు కనుక అమ్మితే, యూ మస్ట్ రిమెంబర్ దట్ ది ఎయిర్ ఈస్ ప్రెషస్ టు us and that the air shares its spirit with. అలాగే మేము కనుక మీకు భూములు ఇస్తే ఈ ఎయిర్ కూడా చాలా పవిత్రమైనటువంటిది అనే విషయాన్ని గుర్తుపెట్టండి. గాలిని కూడా పొల్యూట్ చేసే అవకాశం మీరు ఇవ్వకూడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. రైట్. టు షేర్ విత్ ఆల్ ద లైఫ్ ఇట్ సపోర్ట్స్. అంటే తను జీవితం, గాలి ఎవరికి ఇస్తుంది? తను ప్రతి జీవికి ఇస్తుంది. గాలి అనేది ప్రతి జీవికి వస్తుంది అనమాట. తను జీవితం గాలితో బ్రతకగల ప్రతి దానికి సపోర్ట్. సో ద విండ్ దట్ గేవ్ అవర్ గ్రాండ్ ఫాదర్ హిస్ ఫస్ట్ బ్రెత్ ఆల్సో రిసీవ్స్ హిస్ లాస్ట్ సాయి. అలాగే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చిరుగాలి మా గ్రాండ్ ఫాదర్ తొలి శ్వాస తీసుకోవడానికి గాలి ఇచ్చిందో, మా తాతగారు పుట్టినప్పుడు తన తొలి శ్వాస ఎక్కడైతే తీసుకున్నారో తన తుది శ్వాస కూడా అక్కడే విడిచేశారు. అంటే ఏ గాలి అయితే తనకు ప్రాణాన్ని పోసిందో తన ప్రాణం అదే గాలిలో కలిసిపోయింది. అండ్ ఇఫ్ వి సెల్ యూ అవర్ ల్యాండ్, యూ మస్ట్ కీప్ ఇట్ అపార్ట్ అండ్ సేక్రెడ్ యాజ్ అ ప్లేస్ వేర్ ఈవెన్ ద వైట్ మ్యాన్ కెన్ గో టు టేస్ట్ ద విండ్ దట్ ఈస్ స్వీటెండ్ బై ద మీడోస్ ఫ్లవర్స్. అలాగే మేము కనుక మీకు మా భూములు ఇచ్చినట్లయితే దాన్ని మీరు చాలా పొల్యూషన్కు దూరంగా ఉంచుకోవాలి. అండ్ అలాగే ప్లేస్ ఈవెన్ విత్ వైట్ మ్యాన్, ఎవరైతే వైట్ మ్యాన్ కూడాను ఈ చక్కటి గాలి, ఏది పచ్చిక బయలులో ఉన్నటువంటి ఈ పువ్వులతోటి ఎంతో మాధుర్యమైనటువంటి గాలి వచ్చేటువంటి ఈ గాలిని కూడా తను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. ఇది కేవలం అలా అందమైన గాలే కాదు, మా పూర్వీకుల యొక్క తుది శ్వాసలు తీసుకున్నటువంటి గాలి, మాకు ఎన్నో జనరేషన్స్ గా ప్రాణం పోస్తున్నటువంటి గాలి. ఈ గాలి కూడా చాలా పవిత్రమైంది. దాన్ని కూడా మీరు కాపాడేటట్లయితే మేము ఖచ్చితంగా మీకు భూములు ఇస్తాము అని చెప్పి. సో కాబట్టి we will consider your offer to buy our land. ఖచ్చితంగా మీకు భూములు కొనుక్కోవడానికి మేము కన్సిడర్ చేస్తాం. ఇఫ్ we decide to accept, కానీ మేము అది ఒప్పుకోవాలంటే I will make one condition. నాకు ఒక షరతు ఉంది. The white man must treat the beasts of this land as his brother. అంటే వైట్ మ్యాన్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పెరిగేటటువంటి ప్రతి జంతువుని, వైల్డ్ యానిమల్ ని కూడాను తన సోదరుడిగా భావించాలి, అన్నదమ్ముళ్ళుగా భావించాలి, వాటిని జాగ్రత్తగా పరిరక్షించాలి. అప్పుడు ఇస్తాం. I'm a savage and do not understand anyway. I am a savage. I am uncivilized. మీరు అంటున్నారు కదా మాకు సివిలైజేషన్ తెలియదు అని.
కానీ నేను అన్సివిలైజ్డ్, నాకు అర్థం కావట్లేదు, నాకు వేరే దారి ఏమి తోచట్లేదు. I have seen thousands of rotting buffaloes on the prairie left by the white man who shot them from a passing train. I am savage and do not understand how a smoking iron horse can be made more important than the buffalo that you kill only to stay alive. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేమందరం అన్సివిలైజ్డ్, మాకు పెద్దగా నాగరికత తెలియదు. బట్ ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ బఫెలోస్ ఆన్ ద ప్రైరీ, ఆ పక్కన అడవుల్లో రైలు వెళ్ళే దారిలో కొన్ని వేల వైల్డ్ బఫెలోస్ ని మీరు యాక్సిడెంట్ చంపేస్తా ఉన్నారు. సింపుల్ గా పాసింగ్ ట్రైన్ వెళ్ళేటప్పుడు మీ వేట కోసమో మీ సరదా కోసమో గన్నులు తీసి వాటిని సింపుల్ గా కాల్చి చంపేస్తా ఉన్నారు. అవి అక్కడ కుళ్ళిపోతా ఉన్నాయి. కానీ ఒక ప్రాణం లేనటువంటి ఒక రైలు కంటే స్మోకింగ్ ఐరన్ హార్స్ అంటే ట్రైన్ కదా, ఓకేనా, ఈ ట్రైన్ ఎలా ఇంపార్టెంట్ అయింది? అవేమో మీకు హాని చేసే ఆ బఫెలోస్ ఏమి చేయలే, అవేమో బ్రతకడానికి అడవిలో ఉన్నాయి. కానీ వాటిని కూడా చంపేశారు. నిజంగా మళ్ళీ మమ్మల్ని అన్సివిలైజ్ అంటున్నాడు. హూ ఇస్ రియల్లీ అన్సివిలైజ్? ఇక్కడ ఎవరు? హూ ఇస్ సేవేజ్? నాకు అర్థం కాని విషయం అనమాట. అంటే కల్చర్ గా చెప్పుకునే మీరు కల్చర్డా, లేదంటే కల్చర్ లేదని చెప్పుకునే మేము కల్చర్డా? అంటే ఎవరు నిజమైన సివిలైజ్డ్ అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది అనమాట. వాట్ ఈస్ మ్యాన్ వితౌట్ బీస్ట్? అసలు మనుషులు ఏంటి, మనుషుల పరిస్థితి ఏంటి, అసలు జంతువులే లేకపోతే ఏంటి మనుషుల పరిస్థితి? ఇఫ్ ఆల్ ద బీస్ట్ వర్ గాన్, జంతువులన్నీ చెప్తే మ్యాన్ వుడ్ డై ఫ్రమ్ అ గ్రేట్ లోన్లీనెస్ ఆఫ్ స్పిరిట్. మనిషి కేవలం ఒంటరితనంతో చచ్చిపోవాల్సి ఉంటుంది ఈ భూమి మీద. ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఎన్వైరన్మెంట్ లో ఉంటుంది కాబట్టి లైఫ్ అనేది ఎంత ఆకృతి, ఎంతో చక్కగా బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది. అలాంటి ఎన్వైరన్మెంట్ ని, వైల్డ్ లైఫ్ ని అంతా నాశనం చేసేస్తే మనం ఒంటరిగా జీవితంలో ఈ భూమి మీద చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద బీస్ట్ సూన్ హ్యాపెన్స్ టు మ్యాన్. కారణం ఏంటంటే ఏదైతే జంతువులకి జీవాలకి జరుగుతుందో అది ఖచ్చితంగా మనిషికి ఏదో ఒక రోజు జరుగుతుంది. ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. ఎందుకంటే ప్రతిదాంతో ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. అంతేగాని ఇవాళ వైల్డ్ లైఫ్ అంతా అంతం చేసేస్తే మనుషులు చాలా టెక్నాలజీతో బ్రతకొచ్చు అనుకుంటున్నారేమో, కాదు. అది ఖచ్చితంగా ఏదైతే ఆ జంతువులకు జరిగిందో అది కూడా ఖచ్చితంగా మనుషులకు జరిగే తీరుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్. అది ఒకటితో ఒకటి సంబంధం కలిగినటువంటి విషయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇంకా తర్వాత రెస్పెక్ట్ ఏంటి, ఆయన చెప్పేటువంటి రెస్పెక్ట్ అనే విషయం గురించి కూడా చూద్దాం. రెస్పెక్ట్. You must teach your children that the ground beneath their feet is the ashes of our grandfathers. ఇంకా విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు మీ పిల్లలకు చెప్పించాలన్నమాట. గ్రౌండ్ బీనీత్ దేర్ ఫీట్ ఈస్ యాషెస్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్. కాలి కింద ఉన్నటువంటి మట్టి మా పూర్వుల యొక్క కాలిపోయినటువంటి బూడిద. ఓకే, అంటే వాళ్ళు దేర్ లైఫ్స్ ఆర్ గాన్ ఓవర్ దేర్ ఇన్ ద సేమ్ ల్యాండ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయిన వాళ్ళ బూడిని ఎంత పవిత్రంగా చూసుకుని ఏ గంగలోనో కృష్ణలోనో గోదావరిలోనో కలుపుతామో అంత పవిత్రమైంది అని చెప్పండి. సో దాట్ దే విల్ రెస్పెక్ట్ ద ల్యాండ్. కాబట్టి వాళ్ళు భూమిని గౌరవిస్తారు. టెల్ యువర్ చిల్డ్రన్ దట్ ది ఎర్త్ ఈస్ రిచ్ విత్ ద లైవ్స్ ఆఫ్ అవర్ కిన్. మాకు చుట్టపట్టాలతోటి మా దగ్గర ఉన్న వాళ్ళతోటి ఎంతో మంది, కిన్ అంటే క్లోజ్ రిలేటివ్స్ అని అర్థం. వాళ్ళ జీవితాలన్నీ ఈ భూమిలోనే కలిసిపోయాయి. కాబట్టి దాన్ని గౌరవించండి, భూమిని గౌరవించండి అని నేర్పించండి. Teach your children what we have taught our children, that the earth is our mother. మేము మా పిల్లలకి ఎలాగైతే భూమి అనేది మన తల్లితో సమానం అని నేర్పిస్తున్నామో అలాగే మీ పిల్లలకు కూడా ఆ విషయాన్ని నేర్పించండి. Whatever befalls to the earth befalls to the sons of the earth. భూమికి ఏదైతే జరుగుతుందో భూమి పుత్రులైనటువంటి మనందరం కూడా, భూమి సంతానమైన మనందరం కూడా అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరుగుతుంది. If men spit upon the earth ground, on the ground they spit upon themselves. ఒకవేళ భూమి మీద వాళ్ళు ఉమ్మేసినట్టయితే వాడు భూమి మీద ఉమ్మేసినట్టు కదా, వాడి మీద వాడే ఉమ్మేసుకున్నట్టే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎంత పవిత్రంగా భూమిని చూస్తున్నారు ఆయన, ఎంత పవిత్రంగా ఎన్వైరన్మెంట్ చూస్తున్నారు, అది ఈ మాటలో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత this we know, the earth does not belong to man, man belongs to earth. మనిషి భూమికి సంబంధించినవాడు కానీ భూమి మనిషికి సంబంధించింది కాదు. ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. ప్రతిదీ కూడా ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. లైక్ ద బ్లడ్ విచ్ యునైట్స్ వన్ ఫ్యామిలీ. ఎలాగైతే
ఒక కుటుంబంలో పుట్టినవాడు రక్త సంబంధం అనేది ఎలా ఉంటుందో ప్రపంచంలో బ్రతికే ప్రతి ప్రాణికి ప్రతి వ్యక్తికి ఒక సంబంధం కలిగి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్, అలా ప్రతిదీ కూడా ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వాట్ ఎవర్ బిఫాల్స్ టు ది ఎర్త్ బిఫాల్స్ టు ది సన్స్ ఆఫ్ ది ఎర్త్. అలాగే భూమికి ఏదైతే జరుగుతుందో అది ఖచ్చితంగా భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి మనిషికి కూడా జరుగుతుంది. మ్యాన్ డిడ్ నాట్ వీవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్. మనిషి ప్రాణం అనేదాన్ని పోయిలా, మనిషి అక్కడ ప్రాణం అనేదాన్ని పోయిలా. అండ్ హీఈస్ మియర్లీ స్ట్రాండ్ ఇన్ ఇట్. అందులో చిన్న పార్టికల్ లాంటి వాడే మనిషి అనేవాడు, అంతే తప్ప మనిషికి పెద్ద ఏం తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సైన్స్ ఈ సైన్స్ ఏదో అనుకుంటాయి, కానీ బట్ ప్రకృతికి మించినటువంటిది గొప్పది మనకి ఏమి మనిషికి దొరకదు, మనిషికి లేదు అని చెప్తాను. సో వాట్ ఎవర్ హీ డస్ టు ద వర్బ్ హీ డస్ టు హిమ్సెల్ఫ్. ఆ ప్రాణం జీవితం అనేటటువంటి దానికి ఏదైతే చేస్తాడో అది తనకు తాను చేసుకున్నట్టే, తనకు తాను అది చేసుకున్నట్టే అని చెప్పి ఆయన తన వెబ్ ఆఫ్ లైఫ్ ని గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, భూమి అనేది ఎప్పటికీ ఉండేటటువంటిది, ఇవాళతో పోయేది కాదు. కానీ మనం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి దాన్ని ఫర్దర్ జనరేషన్స్ కోసం జాగ్రత్తగా దాచిపెట్టాలి, లేదా వాళ్ళకి పవిత్రంగా ఇవ్వాలి అనేది ఆయన యొక్క ఆలోచన అన్నమాట. అంత గొప్ప ఆలోచన సీడ్ సీటర్లకు ఉండడం జరిగింది. తర్వాత even the white man whose God walks and talks with him as a friend to a friend cannot be exempt from the common destiny. ఎవరైతే దేవుడు అంటున్నారు కదా, అప్పట్లో వైట్ మ్యాన్ వచ్చినప్పుడు మేము మీ అందరినీ బాగు చేయడానికి వచ్చిన దేవుని దూతను అన్నట్టుగా చెప్పుకునే వాళ్ళు అనమాట. అఫ్కోర్స్ చాలా మంది ఆ విషయాన్ని నమ్మారు కూడా, వాళ్ళు కూడా అంతే గొప్పగా చెప్పుకున్నారు. మీకేమి తెలియదు, మేమేం చెప్తే అదే జరుగుతుందని గొప్పగా చెప్పుకున్నారు. అలాగే కానీ అలా మాట్లాడే మీ దేవుడు కూడా ఎక్సెప్షన్ ఏమి ఉండదు. మీ దేవుడైనా మా దేవుడైనా అందరి దేవుడు ఒక్కళ్ళైనా వాడు కూడా ఇలాంటి కామన్ డెస్టినీ నుంచి ఎవడో తప్పించుకునేటువంటి అవకాశం లేదు. వి మే బి బ్రదర్స్ ఆఫ్టర్ ఆల్. ఒక విధంగా చెప్పాలంటే మన అందరం కూడా అన్నదమ్ములు లాంటి. వి షల్ సీ, ఒక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే వన్ థింగ్, ఒక విషయాన్ని గమనించినట్లయితే మనకు తెలిసినట్టు ఒక విషయం ఏంటంటే which the white man may one day discover, our God is the same God. ఇప్పుడు ఏదో మా దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, బట్ వన్ డే మీరు గమనించినట్టు ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళ దేవుడు మా దేవుడు లేదు, అందరి దేవుడు ఒకడే అనే విషయాన్ని వాళ్ళు గమనిస్తారు. యు మే థింక్ నౌ, ఇప్పుడు మీరు అనుకోవచ్చు కూడాను, that you own him as you wish to own our land, but you cannot. ఎప్పుడైతే మీ దేవుడు అని గొప్పగా మీరు చెప్పుకుంటున్నారో, మీకు మాత్రమే సొంతం అనుకుంటున్నారో, ఎవరికైతే మా భూములు మా దగ్గర నుంచి ఎలా మీరు లాగేసుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు అలా లాక్కోలేరు. బట్ యూ కెనాట్ డూ ఇట్. దేవుడిని ఎలాగైతే మీరు సొంతం చేసుకోలేరో మా భూములు కూడా మీరు సొంతం చేసుకోలేరు. అలాగే హీఈస్ ద గాడ్ ఆఫ్ మ్యాన్. ఆయన కేవలం మీకోసమే దేవుడు కాదు, మనుషులందరి కోసం దేవుడు ఆయన. అండ్ హిస్ కంపాషన్ ఈస్ ఈక్వల్ ఫర్ ద రెడ్ మ్యాన్ అండ్ ద వైట్. అలాగే రెడ్ మ్యాన్ కి వైట్ మ్యాన్, మాలాగా ఉన్నటువంటి రెడ్ మ్యాన్స్ కి మీలా ఉన్న వైట్ కూడా అందరినీ ఒకేలాగా చూస్తాడు దేవుడు. అంతేగాని ఏదో మా దేవుడు అని మీరు గొప్పలు చెప్పుకోవటం కాదు వాళ్ళు. ది ఎర్త్ ఈస్ ప్రెషస్ టు హిమ్. భూమి అనేది ఆయనకి చాలా దేవుడికి చాలా పవిత్రమైనది. అండ్ టు హార్మ్ ది ఎర్త్ ఈస్ టు హీప్ కంటెంప్ట్ విత్ ఆన్ ఇట్స్ క్రియేటర్. భూమిని కనుక మనం పాడు చేస్తున్నాము అని అంటే నా దేవుడు అనుకున్న ఆ దేవుడితోటే మీరు కొట్లాట పెట్టుకున్నట్టే. It is a contempt, a dispute between God and the person who spoils the atmosphere of the earth, the environment of the earth. Kabatti, the whites too shall pass perhaps sooner than all the other tribes. Kabatti, ippudu mammalni meeru adhikaram undi, dabbulu unnai, balam undi kabatti mammalni andarni అనగదొక్కేస్తున్నారు. మేము దానికి ఏం అనుకోవడం లేదు, కానీ ఏదో ఒక రోజు మీరు కూడా అనగదొక్క పడతారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి but in your perishing you will shine brightly and fired by the strength of the God who brought you
to this land, and for some special purpose gave you dominion over this land and over the red man. దేవుడు ఎవరైతే ఉన్నారో, మీరేదో ఇప్పుడు బాగా ప్రైనింగ్గా ఉన్న పెరిషింగ్, మీరేదో అందరినీ అణగదొక్కుంటూ మీరు చాలా బాగా ఎదుగుతున్నారు, గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు కదా. కానీ దేవుడు మిమ్మల్ని ఒక స్పెషల్ పర్పస్ మీద తీసుకొచ్చాడు. ఇక్కడ ఏదో ఒక అవకాశం కోసం, ఏదో జనాలకు తీర్చేయాలని తీసుకొచ్చి ఉంటాడు. కాబట్టి మీకు ఈ ప్రస్తుతానికి దేవుడు మా మీద మీకు అధికారం చెలాయించేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ అదే మీరు అల్టిమేట్ గా అనుకుంటే గనక అది మీ పొరపాటు. కాబట్టి ద డెస్టినీ ఈజ్ మిస్టీరియస్ టు అస్. కాబట్టి మన తలరాత ఏంటి లేదా మన ఫ్యూచర్ ఏంటి అనేది మనకి ఏమీ తెలియదు. ఇట్ ఈస్ అ మిస్టరీ టు ఎవ్రీ వన్, వైట్ కావచ్చు, రెడ్ కావచ్చు. ఫర్ వీ డు నాట్ అండర్స్టాండ్ వెన్ ద buffaloes are slaughtered, the wild horses tamed, the secret corners of the forest heavy with the scent of many men, and the view of the ripe hills blotted by the talking voice. Where is the ticket gone? And where is the eagle gone? The end of living is the beginning of the survival. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫర్ వి డు నాట్ అండర్స్టాండ్, మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్నో మంది బఫెలోస్ అక్కడ చంపేశారు, స్లాటర్డ్, కిల్డ్, అండ్ వైల్డ్ హార్సెస్ ని జాగ్రత్తగా మీరు మచ్చిక చేసుకున్నారు. అండ్ అడవిలో ఉండే ప్రతి సీక్రెట్ కార్నర్ కూడాను హెవీ విత్ సెంట్ ఆఫ్ మెనీ మ్యాన్. చాలా మంది మనుషులు అడవులు నరికేసి ఇండస్ట్రీలు పెట్టుకుంటున్నారు, అవి చేస్తున్నారు, చాలా మంది వెళ్తున్నారు. అండ్ ద వీ ఆఫ్ రైప్ హిల్స్ బ్లాటెడ్ విత్ టాకింగ్ వాయిస్. కొండలు అక్కడ ఇక్కడ అన్ని కూడాను మనకు టెలిఫోన్ వైర్లతో నిండిపోయాయి, టెలిఫోన్ వచ్చేసింది. అండ్ వేర్ ఇస్ ద టికెట్ గాన్? చిన్న టికెట్ అంటే చిన్న చిన్న పొదలు, ఆ పొదలన్నీ ఏమైపోయాయి. వేర్ ఇస్ ది ఈగల్ గాన్? ఈగల్, అక్కడ ఉన్నటువంటి గ్రద్దలు ఇవన్నీ ఏమైపోయాయి. అండ్ ద లివింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ద లివింగ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద సర్వైవల్. ఇక్కడ ఉన్న వాటి అన్నింటిని ఏవైతే చంపేస్తున్నారో, ఏదో ఆ రోజు మీరు చచ్చిపోతారు, మేము చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. కానీ మనందరం చచ్చిపోయినది మాత్రం జీవితం ఏమంత అవదు. ఇక్కడ ప్రాణాలు పోయినాయి అంటే ఎక్కడో చోట ప్రాణాలు తిరిగి వస్తాయి. అంటే ప్రతి ఎండ కూడాను ఒక బిగినింగ్ కి కారణం అవుతుంది, ప్రభావితం అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో అది ఇక్కడ చీఫ్ సీట్లకు ఉన్నటువంటి గొప్ప మైండ్ సెట్ ఉన్నారు. సో చీఫ్ సీట్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆయన గురించి కూడా తెలుసుకుంటే ఈ లెసన్ మనకి పూర్తవుతుంది అనమాట. లేకపోతే చీఫ్ సీటర్ 1786 నుంచి 1866 వరకు బ్రతికారు. ఆయన వాజ్ ద లీడర్ ఆఫ్ డావనిష్ అండ్ ది అదర్ పసిఫిక్ నార్త్ వెస్ట్ ట్రైబ్స్. ఆయన పసిఫిక్ అనేది చూడండి, డావనిష్ అనేటువంటి కొన్ని ట్రైబ్స్ కి, కొన్ని తెగల ప్రజలకి ఆయన లీడర్ గా ఉన్నారు. ఓకేనా? ద సిటీ ఆఫ్ సీటల్, వాషింగ్టన్ బేర్స్ హిజ్ నేమ్ ఇన్ 1854 లో సిటీ ఆఫ్ సీటల్ ని తీసుకోవాలని చెప్పి వాషింగ్టన్ లో ఉన్నటువంటి కలోనియల్ గవర్నమెంట్ అనుకుంది. సో 1854 లో ఆయన పేరు వాషింగ్టన్ లోకి ప్రస్తావనలోకి రావడం జరిగింది. చీఫ్ సీటల్ రిలక్టెంట్లీ agreed to sell tribal lands to the United States government and to move to government established reservations. సో ఆయనకు నచ్చలేకపోయినా సరే ఒప్పుకున్నాడు. రిలక్టెంట్లీ, అన్విల్లింగ్లీ అగ్రీ, ఒప్పుకున్నాడు. ఏం చేస్తాం, తన ప్రాణాలు అంటే తన ప్రజల ప్రాణాలు ఎక్కడ పోతాయో అని చెప్పి ఉద్దేశంతో ఒప్పుకొని గవర్నమెంట్ వాళ్ళ భూములన్నీ ఇచ్చేసేసి వెళ్ళిపోయాడు అనమాట. కానీ తను చెప్పిన మాటలు మాత్రం ఎప్పటికీ గుర్తుంది. అంత గొప్ప మాటలు ఆయన చెప్పాడని మనం చెప్పుకోవచ్చు. దో ది అథెంటిసిటీ ఆఫ్ ద స్పీచ్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్, అంటే ఆయన ఏదో ఛాలెంజ్ చేసినట్టుగానే మాట్లాడినప్పుడు కూడా సో most agree that it contains the substance and perspective of Chief Seattle attitude towards the nature and the white race. కాబట్టి నేనేదో వైట్ అంటే మనుషుల మీద ఆయనకున్నటువంటి అభిప్రాయం, అంటే వైట్ అంటే మాత్రం హేట్ చేయాలని ఏం లేదు. మనందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది కావాలి. అలాగే ఎన్వైరన్మెంట్ మనం కాపాడుకోవాలి. తన పర్స్పెక్టివ్ మానవత్వం మీద, ప్రకృతి మీద ఎంతో గొప్పగా ఉందనేది ఈ స్పీచ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయం అలా గమనించడం జరిగిందనమాట. ఇది ఓవరాల్ గా. సో ద లెసన్ వాట్ ఈస్ మ్యాన్ వితౌట్ బీస్ట్. సో నెక్స్ట్ ఇంకొక లెసన్ తో very soon I'll come to you and see you in another video. Thank you very much. Have a nice day.